చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ఇప్పుడు జగన్ 2.0 అనేది ఒక తారక మంత్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఇంకా 4.5 సంవత్సరాల వరకు టైం, అంటే 4 సంవత్సరాలు 4 నెలల సమయం ఉండగానే జగన్మోహన్ రెడ్డి అప్పుడే జగన్ 2.0 అంటే రెండోసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాబోతుంది అనే సంకేతాలు ఇస్తూ విస్తృతమైనటువంటి ప్రచారానికి ఎందుకు శ్రీకారం చుట్టారు, దాని వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఒకవైపు ఏమో 4 మాత్రమే లోక్సభ సభ్యులు ఎన్నిక కావడము, అసెంబ్లీలో 11 మంది సభ్యులు ఎన్నిక కావడం, అసెంబ్లీకి ఎవరు హాజరు కాకపోవడం అధినేత సైతం, తర్వాత లోక్సభలో 4 ఉండడము, రాజ్యసభలో ఇప్పటికే 4 సభ్యులు ఖాళీ చేసేశారు, ఇంకో 2 సభ్యులు వెళ్ళిపోతారని స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. 1-2 వెళ్ళిపోతారని కూడా జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నారు. అందులోని గతంలో నెంబర్ 2 స్థాయి పొజిషన్లో చక్రం తిప్పినటువంటి విజయసాయి రెడ్డి ఖాళీ చేశారు. తర్వాత ఇక్కడ చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో, పార్టీ స్థాయిలో నెంబర్ 2 అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపు యాక్టివ్గా కనిపించినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇదంతా నేపథ్యంలో ఉద్యమాలు, ఆందోళనలు చేయడానికి పిలుపునిచ్చినా ఎవరు స్పందించే పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపించట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ అంశాలపైన, ముఖ్యంగా సంక్షేమ పథకాలపైన ఉద్యమాలు చేయాలి, ఆందోళన చేయాలంటూ గడిచినటువంటి నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి వివిధ వర్గాలతోటి సంప్రదింపులు చేసినప్పుడు పార్టీ క్యాడర్ కానీ, లీడర్స్ కానీ పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేసేటటువంటి అవకాశాలు లేవు అని స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ తాజాగా జగన్ 2.0 అంటూ ఆయన ఒక నినాదాన్ని క్యాడర్లోకి పంపుతున్నారు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని సూచిస్తున్నారు. ఇక భారం అంతా కూడా తన మీదే ఉంటుంది అని స్పష్టంగానే జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఎందుకంటే దిగువ స్థాయిలో సెకండ్ గ్రేడ్లో ఉండేటటువంటి నాయకులు కానీ ఎవరు కూడా ఇప్పటికిప్పుడు బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చే వాతావరణం లేదు, కేసులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పోరాడితే పోయిందేముంది అన్నట్టుగా తన సొంతంగా పర్యటనలు చేయడం ద్వారానే పార్టీని పునరుజ్జీవింపచేయాలని ఒక అంచనాకు వచ్చినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇంకా మిగిలినటువంటి వాళ్ళని ఎవరిని కూడా, విజయసాయి రెడ్డి స్థాయి వ్యక్తే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా నమ్మేటటువంటి అవకాశం లేదు. అందువల్ల ప్రజలతోటి తనకు ఉండేటటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ని పెంపొందింపజేసుకుంటూ సొంతంగా పర్యటనల ద్వారా, వ్యక్తిగత పర్యటనల ద్వారా పార్టీ క్యాడర్లోని హుషారు నింపడము, తర్వాత ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే లక్ష్యాన్ని తానే భుజస్కంధాలపైన పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల అసెంబ్లీ నిర్దిష్ట కాల వ్యవధిలో, అంటే వరుసగా సమావేశాలకి గైర్హాజరైతే ఒక ఏడాది కాలం చూసిన తర్వాత స్పీకర్ చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికి కూడా సిద్ధమవుతూనే ఎలాగూ తాను సమావేశాలకి హాజరయ్యేటటువంటి పరిస్థితి లేదు, అసెంబ్లీలో అవమానాలు ఎదురవుతాయి, పార్టీ అధినేతగా తనను ఎవరు తొలగించలేరు కనుక పార్టీ అధినేతగానే మీడియా సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అందువల్ల ఇప్పటికిప్పుడు శాసనసభ వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలతోటే డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులోని ఈయనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల మద్దతు, ప్రజాదరణ ఉంటే మాత్రమే నిలదొక్కుకోగలమని ఒక స్పష్టమైనటువంటి సంకేతాల్లోనే జగన్మోహన్ రెడ్డి ఒక అంచనాకు వచ్చారని చెప్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రధానమైనటువంటి సమస్య జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేటటువంటి పెద్ద నాయకుడు ఎవరు లేకపోవడం అనేది ఆయనకి పెద్ద ప్రధానమైనటువంటి ఇబ్బందిగా మారింది. విజయసాయి రెడ్డి నేషనల్ లీడర్షిప్లో, అంటే ముఖ్యంగా ఎంతమంది నెగ్గినప్పటికీ జాతీయ స్థాయిలో జగన్ తరపున మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా విజయసాయి రెడ్డి నిర్వహిస్తూ వచ్చారు. ప్రధానమంత్రితో కానీ, అమిత్ షాతో కానీ సంబంధాలు నేర్పడము, కావాల్సిన పనులు చేసి పెట్టడము. మిగిలిన నాయకులు అంటే మిథున్ రెడ్డి వంటి వాళ్ళు ఆ లోక్సభ పక్ష నాయకులుగా ఉన్నప్పటికీ వాళ్ళకి అంత సాన్నిహిత్యము, కేంద్రంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వ అగ్రనేతలతో అంత సాన్నిహిత్యం ఏర్పడకుండా
మొత్తం అంతా కూడా తానే చక్రం తిప్పాడు విజయసాయిరెడ్డి. ఆ విజయసాయిరెడ్డి ఇప్పుడు దూరం అయిపోవడంతో నేషనల్ లీడర్షిప్ తోటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు కాంటాక్ట్స్ తగ్గిపోయినాయి. ఇక రాష్ట్రాల స్థాయిలో చూస్తే కూడా ఈయనకి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్ ఇటువంటి వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, కానీ వాళ్ళెవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈయన్ని ఒడ్డున పడేసేటటువంటి పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్లో చూస్తే కనుక రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యతిరేక జగన్మోహన్ రెడ్డికి. అయితే డీకే శివకుమార్ మాత్రము కర్ణాటకలో కొంత సాన్నిహిత్యం ఉంది జగన్మోహన్ రెడ్డికి కానీ షర్మిలకు కానీ అని చెప్తున్నారు. కానీ డీకే శివకుమార్ కూడా కర్ణాటకలో ఉండేటటువంటి పాలిటిక్స్, కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడడం, ఇలాగ రకరకాల కారణాలతో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని భుజాన వేసుకుంటూ కాంగ్రెస్ అధినాయకత్వంతో కానీ సంప్రదింపులు జరిపే పరిస్థితి లేదు. ఈ రకంగా చూస్తే అటు మమతా బెనర్జీతో కానీ అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులతో కానీ జాతీయ స్థాయిలో కొంత కీలకమైనటువంటి నాయకులతో ఎవరితోటి కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమైనటువంటి సత్సంబంధాలు లేవు. స్టాలిన్తో మాత్రం మేరకు పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి, కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి తరఫున దౌత్యం నేర్పే పరిస్థితి లేదు. ఎందుకంటే స్టాలిన్కి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడు తోటే సత్సంబంధాలు ఎక్కువ. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిజానికి జాతీయ స్థాయిలో ఒంటరి అయిపోయాడు. రాష్ట్ర స్థాయిలోనేమో ఉద్యమాలు, ఆందోళన చేయడానికి తనను నమ్ముకున్నటువంటి క్యాడర్ కానీ లీడర్లు కానీ కలిసి వచ్చే పరిస్థితి లేదు. అందువల్లనే ఇప్పుడు జగన్ 2.0 అనే నినాదాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. అది అంటే పాదయాత్ర రూపంలో వెళితే బాగుంటుంది అనేది కొందరు సూచనగా చెప్తున్నారు, కానీ ఇప్పుడు అంత రిస్క్గా భావిస్తూ అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధం లేరు. కనుక వారానికి ఒక రోజు కానీ 2 రోజులు చొప్పున కానీ ప్రతినిత్యము ప్రజల్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇంకా కేవలం 8 నెలల కాల వ్యవధి మాత్రమే అయింది ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అందులోని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎంత మేరకు సంఘీభావం తెలుపుతూ జిల్లా పర్యటన చేసినప్పుడు అక్కడ ప్రజా సమీకరణ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు చూడాల్సి ఉంటుంది. కనుక ఎంత మేరకు నాయకులు ముందుకు వస్తారు, కేసుల భయం అనేది వెంటాడుతూ ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి అయితే తెగించి ఏదన్నా ఎదుర్కోగలుగుతారు, కానీ దిగువ స్థాయి నాయకులు కనుక కేసులు ఎదుర్కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఎంత మేరకు వారిని ఆదుకుంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియా అయితే దాదాపు చాప చుట్టేసినట్లుగానే కనిపిస్తుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం, అంతకుముందు కూడా నిజానికి 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ప్రచారం చేసింది, టీడీపీ ప్రభుత్వం మీద దాడి చేసింది. కానీ ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో చేసినటువంటి రకరకాల ప్రచారాల కారణంగా సోషల్ మీడియా మీద విస్తృతమైనటువంటి సంఖ్యలో కేసులు పెట్టడానికి సిద్ధమై ఉంది. వాళ్ళ దగ్గర సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఆ ప్రభుత్వం సేకరించి ఉంచింది. కనుక ఇప్పుడు దాదాపు సోషల్ మీడియా కూడా యాక్టివ్గా లేదు. సోషల్ మీడియాకి ప్రాతినిధ్యం వహిస్తూ లీడర్షిప్ వహించినటువంటి భార్గవరెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు కూడా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందువల్ల ఏ రకంగా చూసినా మీడియా పరంగా కానీ ఒక్క సాక్షి మీడియా గ్రూప్ను మినహాయిస్తే మిగిలినటువంటి మీడియా పరంగానే మద్దతు లేదు, ఇంక సోషల్ మీడియా పరంగానూ మద్దతు లేదు. వ్యక్తిగతంగా జగన్ అభిమానులు మాత్రం అప్పుడప్పుడు ఫేస్బుక్లో కానీ ఇతరత్ర మార్గాల్లో కానీ ఆయనకు మద్దతుగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేటటువంటి మిగిలినటువంటి శ్రేణులు ఏవి కూడా, క్యాడర్ ఏది కూడా వైఎస్ఆర్సీపీని ఇప్పుడు భుజాన్ని వేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి కానీ, లేదంటే తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ప్రచారం చేసేందుకు కానీ, లేదా తెలుగుదేశం వైఫల్యాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కానీ సిద్ధంగా లేనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ పొలిటికల్ అట్మాస్ఫియర్ అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారింది. అందువల్లనే తాను ప్రజల్లో ఉండడం ద్వారా జగన్ 2.0 అనే నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా ఒక విజయవంతమైనటువంటి ఒక సక్సెస్ఫుల్ విక్టరీ రాబోతుంది అనే నినాదం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. అది వైడ్ స్ప్రెడ్గా ప్రజల్లోకి వెళితే కనుక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దానిని ఒక తారక మంత్రంగా పఠిస్తూ ఉంటే కనుక అటు ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నట్లు ఉంటుంది, ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఒక సంఘటితమైనటువంటి శక్తిగా జగన్ 2.0 రాబోతుంది అనేది ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చేందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి క్యాడర్కి మోరల్ లీడర్షిప్ అంటే నైతికమైనటువంటి ఒక నాయకత్వ స్థాయి కల్పించేందుకు గాను జగన్ 2.0 అనే నినాదాన్ని రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా
చెప్తున్నారు. ఇక స్ట్రాటజీస్ వ్యూహాలు రచించేటటువంటి వర్గాలు కూడా ఆయనకి ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో దూరం అయిపోయాడు. తర్వాత ఆయన స్థాపించినటువంటి ఐపాక్ ఎన్నికల వరకు పనిచేసింది, కానీ ఐపాక్ కూడా ఎన్నికల తర్వాత డిస్మాంటిల్ చేశారు. దాన్ని ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవట్లేదు. కొత్తగా వ్యూహకర్తలు ఎవరైనా వస్తే కనుక ఆయన సునీల్ కొనుగోలు వంటి వాళ్ళని సంప్రదిస్తున్నట్లుగా తెలిసింది. కానీ ఇంకా చాలా సుదీర్ఘ కాలం ఉంది కనుక వాళ్ళకి పెట్టుబడులు పెడుతూ ముఖ్యంగా ప్రచారానికి సంబంధించి వాళ్ళు ఎవరు కూడా సోషల్ మీడియాని హోరెత్తించే వాతావరణం లేదు కనుక అసలు తెలుగుదేశం పార్టీ బలాలు బలహీనతల మీద సర్వేలు వివిధ రూపాల్లో సమాచార సేకరణకే ఇప్పుడు స్ట్రాటజిక్ గ్రూపులు అంటే వ్యూహాత్మకంగా పనిచేసేటటువంటి స్ట్రాటజిక్ గ్రూపులు అంతర్గతంగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఆ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాదాపు ఒంటరిగానే పోరాటం చేయక తప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిని ఆ ఒంటరితనం అనే దాన్ని కనిపించకుండా జగన్ 2.0 అంటే రెండోసారి జగన్ రాబోతున్నాడు అనేటటువంటి ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసే విధంగా ఒక పబ్లిసిటీ ప్రచార సరంజామాతోటి ప్రచార హోరుతోటి తానే వ్యక్తిగతంగా పర్యటన చేయాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.